అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల శీర్షికలో నేడు మనకు లభించిన అరుదైన ఆణిముత్యం గుడిగంటల చిత్రం. అందులో మనసుల్ని కలిచివేసే సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ పేరు జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా అనే సాంగ్. ఈ సాంగ్ గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. అనేకమైన ఆసక్తికరమైన అంశాలు సాంగులోని సంగీత వివరణలు చివరిలోనే ఉంటాయి. ఇక గుడిగంటలు సినిమా గురించి మనం ఇప్పుడు ఒక 4 మాటలు చెప్పుకుందాం. 1964లో రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్లో విక్టరీ మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మెలో డ్రామా ప్రధానమైన ప్రతిష్టాత్మక తెలుగు చిత్రం గుడిగంటలు. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నంది అవార్డును ఈ చిత్రానికి బహూకరించారు. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా అనే పాట సాహితీపరంగాను, సంగీతపరంగాను, చిత్రీకరణ పరంగాను, అభినయ పరంగాను కూడా సూపర్ హిట్గా నిలిచింది ఆనాడు ఈ చిత్రం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలకు ఎన్నో షేడ్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి పాజిటివ్నెస్, మరోసారి శాడిజం, ఇంకోసారి అసూయ కనిపిస్తాయి. అంతేకాదు కొన్ని సమయాల్లో గుండె లోతుల్లోంచి ఉబికి వచ్చినటువంటి కరుణ, ప్రేమ సాక్షాత్కరిస్తాయన్నమాట. వీటన్నిటినీ సమ్మేళనంగానే ఎన్టీఆర్ పాత్రను ఆనాడు రూపకల్పన చేశారు దర్శకులు, అలాగే రచయితలు వారు కూడా. అయితే అసలు ఎన్టీ రామారావు గారు ఆయన ఏ పాత్ర నటించినా సరే ఆయన తిరుగులేని నటుడు అనమాట. ఆయన గురించి ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఈ సినిమాలో మాత్రం ఆయన చాలా శ్రమించారని ఆనాడు చాలా పరిశ్రమలో కానీ, పండితులు కానీ, సినీ పండితులు కానీ, అలాగే చాలామంది చాలా శ్రమపడ్డారట ఈ సినిమాలో పాత్ర నటించడం కోసం. ఇందులో ఎన్నో షేడ్స్ ఉన్నాయన్నమాట. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా అనేటటువంటి ఈ పాటను చాలా అద్భుతంగా రాశారు అనిశెట్టి వారు. అనిశెట్టి సుబ్బారావు గారు ఈ పాటను రాశారు. ఈ పాట రాయడానికి జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా అనే పాట రాయడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకున్నారట. ఆ రోజుల్లో ఎక్కువ సమయం తీసుకుని ఆయన అందరి గుండెలను బరువెక్కించడానికేనేమో అంత సమయం తీసుకున్నారు. అద్భుతంగా ఈ పాటను ఆయన రాశారు అనిశెట్టి వారు. ఆయన సాహిత్యం గురించి అలనాటి స్వర్ణయుగంలో అందరికీ తెలుసు. ఎలాంటి బరువైన పదాలనైనా అర్థవంతమైన తేలిక భాషతో పదాలను పలికించడంలో అనిశెట్టి వారు దిట్ట. ఈ పాట రాయడానికి అనిశెట్టి వారు సమయం తీసుకున్నారని చెప్పుకున్నాం కదా. అందరి గుండెలను బరువెక్కించడానికేనేమో అంత సమయం తీసుకున్నారు ఆయన అని ఆనాడు అందరూ చమత్కరించారట. ఈ పాట థియేటర్లో చూసిన వారందరూ కూడా కళ్ళ వెంట నీళ్లు కార్చారు. జీవిత తత్వాన్ని గుట్టును మహోన్నతంగా ఆవిష్కరించారు ఈ పాటలో. అందుకే ఈ పాట ఉన్నంతకాలం, అంటే పాట అంటూ ఉన్నంతకాలం ఈ పదిలంగా అందరి గుండెల్లోనూ ఉంటుందన్నమాట. ఇక స్క్రీన్ మీద నటించిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు. ఆయన నటన ఇందులో ఉన్నత శిఖరాలను చేరుకుందనమాట. చిత్రీకరణ గురించి చెప్పాలంటే సముద్ర తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడే అలల బ్యాక్డ్రాప్లో పచ్చని చెట్లు పరవశించేటటువంటి మంచి లొకేషన్స్లో ఈ పాటను ఈ విషాదపు దారుల వెంట ఈ పాట నడిపించారు అద్భుతంగా. ఇక సంగీతం విషయానికి వస్తే అమరగాయకులు ఘంటసాల మాస్టారు మనసుల్ని కదిలించే బాణీలు కూర్చారు ఈ పాటకి. అనేక సంగీత రీతులలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ పాటకు సంగీతాన్ని కంపోజ్ చేశారు ఘంటసాల మాస్టారు. ఈ పాటలో వాడని సంగీత ప్రక్రియ లేదు.
అందుకే ఈ జన్మమెత్తితిరా అనుభవించితిరా అనే పాట ఈ చిత్రంలో చాలా హైలైట్ అయింది. నభూతోన భవిష్యత్తుగా చిత్రం నిలిచింది. అదేవిధంగా ఈ పాట కూడా నిలిచిందనమాట. ఘంటసాల మాస్టారు ఈ పాట గురించి చాలా శ్రమపడ్డారట. అంటే ఆ రోజుల్లో ఒక పాట కోసం ఎంతో శ్రమించేవారు. అంటే ఈ రోజుల్లో అంటే కొంచెం మరి అంత శ్రమ పడాల్సినటువంటి అవసరం లేంటిగా తెలుస్తుంది. ఆ రోజుల్లో పాటను తీసుకొని ఆ పదాలను ఏ పదానికి ఎక్కడ ఎలాంటి సంగీత ప్రక్రియ వాడాలి అనేటటువంటి పద్ధతిలో ఉండేది. అపురూపమైన రాగంలో ఈ పాట చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఇలా మీ సపోర్ట్ వల్ల ఇలాంటివి ఇంకా మంచి వీడియోలు నేను చేయగలను. సెలవు. నమస్తే.